హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీజీఆర్జేసీ సెట్ 2025 కి సంబంధించినటువంటి కీ పేపర్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది వెబ్సైట్ లో. మరి కీ పేపర్ లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చి చెక్ చేసుకున్నారు కాబట్టి మీ మార్క్స్ బట్టి మీకు ఏ కలర్ సీట్ వచ్చే అవకాశం ఉందని కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఇక వీడియో తరఫున ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఎంపీసీ అండ్ బైపీసీ ఓన్లీ ఫర్ బాయ్స్ అనమాట. మరి గర్ల్స్ కి వచ్చేసి అనమాట నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో వచ్చేసి ఓన్లీ ఫర్ బాయ్స్ అనమాట. ఎంపీసీ బైపీసీ కోర్స్ కి మరి కట్ ఆఫ్ మార్క్స్ అనమాట, ఎన్ని మార్క్స్ ఉంటే ఏ కాలేజ్ సీట్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసేటప్పుడు మరి మీరు ఏ కాలేజీకి వెబ్బాసించుకున్నారు, మరి ఆ కాలేజీకి కట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని ఉన్నాయి కేటగిరీ వైజ్గా, ఓసీ కావచ్చు, బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, స్టెప్ బై స్టెప్ అయితే వివరిస్తాను. స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క విద్యార్థి అనమాట ఫుల్ ఎండ్ వరకు చూడండి వీడియో అనమాట. ఓకే, మీకు స్టెప్ బై స్టెప్ టోటల్గా 75 పేజెస్ అయితే ఉన్నాయి ఒక పీడిఎఫ్ లో. 75 పేజెస్ మీకు ఇక్కడ వెరిఫై చేయడం జరుగుతుంది ఈ వీడియో తరఫు నుంచి. తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీకు అందరికి కూడా కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఈ విధంగానే మీకు సీటు వచ్చి కాలేజీకి వెళ్ళేంత వరకు. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ ఏదైతే 2024 సంబంధించి ఎంపీసీ బైపీసీ బాయ్స్ సంబంధించి సెకండ్ ఫేజ్ యొక్క సెలక్షన్ లిస్ట్ అనమాట. ఓకే, మరి ఇక్కడ మనం వెరిఫై చేద్దాం. దీన్ని బట్టి మీకు అయితే క్లారిటీ వస్తుందన్నమాట. మీకు ఎన్ని మార్క్స్ ఉంటే ఏ కలర్ సీట్ వచ్చే అవకాశం ఉందని కూడా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఉన్నాడు మనకి ఇక్కడ పీడిఎఫ్ చూసా ఉన్నారు కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ సీరియల్ నెంబర్ ఉంది. ఫస్ట్ బాక్స్ లో సీరియల్ నెంబర్ అనమాట. అదేవిధంగా సెకండ్ బాక్స్ లో చూసుకున్నట్టు ఇక్కడ మనకు మార్క్స్ అయితే ఇచ్చారు. ఓకే, మార్క్స్ ఇచ్చారు. అదేవిధంగా థర్డ్ బాక్స్ లో ఆల్ టికెట్ నెంబర్స్, అదేవిధంగా ఫోర్త్ బాక్స్ లో స్టూడెంట్ నేమ్స్ ఉన్నాయి. అదేవిధంగా ఫిఫ్త్ బాక్స్ లో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కోర్స్ అనమాట, ఎంపీసీ కోర్స్ బైపీసీ కోర్స్ ఇక్కడ మనకు మెన్షన్ చేసి ఉన్నారు. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ సెవెంత్ బాక్స్ లో వచ్చేసి అనమాట కమ్యూనిటీ అనమాట. మీ క్యాస్ట్ బీసీడీనా బీసీఏనా ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఏదైతే మనకు నైన్త్ బాక్స్ లో మనం చూసుకున్నది దాదాపు అనమాట మీకు సంబంధించి సెలెక్టెడ్ కాలేజ్ అనమాట. మరి ఏ స్టూడెంట్స్ కి ఎన్ని మార్క్స్ ఉంటే ఏ కలర్ సీట్ వచ్చింది ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అనమాట 93 మార్క్స్ ఉన్న విద్యార్థికి అనమాట ఎంపీస్ లో సీట్ రావడం జరిగింది, బీసీడీ కేటగిరీ. మరి ఏ కాలేజ్ ఇక్కడ చూసుకున్నది ఇక్కడ వలేర్ కాలేజ్ బాయ్స్ అనమాట. ఓకే, ఈ స్టూడెంట్స్ కి అయితే సీట్ రావడం జరిగింది. ఇక్కడ బీసీడీ బీసీబీకి ఇక్కడ 91 మార్క్స్ ఉన్నాయి. అదే విధంగా బీసీడీకి 91 మార్క్స్ అనమాట. ఓవరాల్ గా మరి బీసీ వాళ్ళకు సీట్లు అంటే ఎంత రావాలి మార్క్స్ అంటే ఇక్కడ 90 అబోవ్ మార్క్స్ ఉన్న విద్యార్థులకు, అదేవిధంగా 90 బిలో ఉన్న మార్క్స్ ఉన్నటువంటి విద్యార్థులకు కూడా సీట్ రావడం జరిగింది. కాబట్టి మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఏదైతే మార్క్స్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఏదైతే కమ్యూనిటీ ఉంది కదా, ఈ యొక్క రెండు బాక్స్ అబ్జర్వ్ చేయండి. దీంతో పాటు ఇక్కడ ఏదైతే సెలెక్టెడ్ కాలేజ్ ఉంది కదా ఆ కాలేజ్ అబ్జర్వ్ చేయండి గైస్. ఓకే, నేను పైనకి స్క్రోల్ చేస్తా ఉన్నాను. ఓకే, ఇక్కడ 90 మార్క్స్ వచ్చిన విద్యార్థులు కూడా సీట్ రావడం జరుగుతుంది అనమాట, ఇంక్లూడింగ్ ఆల్ కేటగిరీస్ అనమాట. లీస్ట్ ఎన్ని మార్క్స్ వస్తే మరి సీట్ రావచ్చు ఇక్కడ బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు. ఓకే, ఆల్ కేటగిరీస్ అనమాట ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. ఓకే, స్కిప్ చేయకుండా ఎన్నొచ్చండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ వీడియో గైస్. లైక్ మీరు దీన్ని బట్టి మీకు అయితే ఒక ఎగ్జాక్ట్ ఐడియా వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ఏదైతే లీస్ట్ మార్క్స్ వచ్చేసి మనకి ఇక్కడ మనకు డిక్రీజ్ కావడం జరుగుతుంది అనమాట. అట్లీస్ట్ ఇక్కడ 63 మార్క్స్ వచ్చిన విద్యార్థులు కూడా సీట్ రావడం జరిగింది. అదే విధంగా ఇక్కడ 34 ఓకే ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ అనమాట 34 మార్క్స్ వచ్చిన విద్యార్థి కూడా సీట్ రావడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుందంటే ఎస్టీ కేటగిరీ విద్యార్థులు కావచ్చు, ఎస్సీ కేటగిరీ విద్యార్థులు కావచ్చు 30 అబోవ్ మార్క్స్ వచ్చిన విద్యార్థులు కూడా సీట్ రావడం జరుగుతుంది. అదేవిధంగా లీస్ట్ మార్క్స్ మనం చూసుకున్నది ఇక్కడ బీసీ కావచ్చు, ఓసీ కావచ్చు 59 మార్క్స్ వచ్చిన విద్యార్థులు కూడా ఈ కాలేజ్ సీట్ రావడం జరిగింది అనమాట, ఏదైతే విలర్ బాయ్స్ కాలేజ్ లో. ఓకే, అదే విధంగా నెక్స్ట్ కాలేజ్ మనం చూసుకున్నది ఇక్కడ ఏదైతే తూప్రన్ బాయ్స్ కాలేజ్ అనమాట, ఇంటర్మీడియట్ ఎంపీసీ. ఓకే, ఇక్కడ 83 మార్క్స్ వచ్చినటువంటి విద్యార్థికి అనమాట ఓసీ కేటగిరీ స్టూడెంట్కి అనమాట సీట్ రావడం జరిగింది ఇక్కడ ఏదైతే తూప్రన్ బాయ్స్ కాలేజ్ లో. ఓకే, అదే విధంగా స్టెప్ బై స్టెప్ అయితే ప్రతి ఒక్క కేటగిరీ చెప్పడానికి మనకు వీడియోలు ఎంత అవుతుంది. కాబట్టి ఇక్కడ మీరైతే మార్క్స్ అయితే సెకండ్ బాక్స్ లో మార్క్స్ అబ్జర్వ్ చేయండి. అదే విధంగా ఇక్కడ కేటగిరీస్ అబ్జర్వ్ చేయండి. అదే విధంగా ఇక్కడ కాలేజ్ నేమ్స్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మేము స్టెప్ బై స్టెప్ అయితే మీకు స్క్రోల్ చేస్తా వెళ్తా ఉంటాం. అందరూ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి. అదే విధంగా మరి మీరు ఏ కాలేజ్కి అప్లికేషన్ చేశారు కూడా మీరు ఏ కాలేజ్కి అప్లికేషన్ చేశారో దాని కూడా స్క్రీన్ షాట్ తీసుకుని వెరిఫై చేసుకోండి. ఓకే, ఇక్కడైతే స్టెప్ బై స్టెప్ అయితే స్క్రోల్ చేస్తా ఉన్నాను. ఓకే, మనము నెక్స్ట్ కాలేజ్కి వెళ్దాం. ఓకే, తూప్రాన్ కాలేజ్ అందరూ కూడా వెరిఫికేషన్ చేసుకోండి. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి అనమాట మనకు క్లారిటీగా తూప్రాన్ కాలేజ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏదైతే థర్డ్ కాలేజ్ మనం చూసుకునేది ఇక్కడ తుంగతుర్తి బాయ్స్ కాలేజ్ అనమాట. 102 మార్క్స్ ఉన్న విద్యార్థికి సీట్ రావడం జరిగింది, బీసీడీ కేటగిరీ అనమాట. కాబట్టి మరి ఇక్కడ హైయెస్ట్ మార్క్స్ ఎన్ని రావాలి కలర్ సీట్ అన్నట్టు ఇక్కడ దాదాపు మనకు ఇక్కడ ఏదైతే 100+ మార్క్స్ వచ్చిన విద్యార్థికి అనమాట ఈ కాలేజ్లో సీట్ రావడం జరుగుతుంది. అదే విధంగా మరి ఎన్ని మార్క్స్ లీస్ట్ ఎన్ని మార్క్స్ రావాలి కూడా వెరిఫై చేద్దాం. మీకు ముందు చెప్పినట్లు ఇక్కడ మార్క్స్ ఉన్నాయి కదా సెకండ్ బాక్స్ లో మార్క్స్ చెక్ చేయండి. అదే విధంగా ఇక్కడ కేటగిరీ చెక్ చేయండి. ఇక్కడ లాస్ట్ లో వచ్చేసి అనమాట కాలేజ్ నేమ్స్ చెక్ చేయండి అనమాట. ఓకే, మరి ఎన్ని మార్క్స్ లీస్ట్ మార్క్స్ వచ్చిన విద్యార్థి సీట్ రావచ్చు ఈ యొక్క
తుంగతుర్తి బాయ్స్ ఎంపీసీ కాలేజీలో అంటే ఇక్కడ మనం వెరిఫై చేస్తా ఉన్నాం కాబట్టి స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి గైస్. ఓకే, అదే విధంగా మీ ఫ్రెండ్స్ అందరికి వీడియో షేర్ చేయండి. మీకు ముందు చెప్పినట్టు మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఓకే, లీస్ట్ అనమాట. ఇక్కడ బీసీ వారికి ఇక్కడ 45 మార్క్స్ వచ్చిన విద్యార్థి కూడా సీట్ రావడం జరిగింది. ఓకే, అదే విధంగా మనకి అట్లీస్ట్ మనకి ఎన్ని మార్క్స్ రావాలి కాలేజ్ సీట్ రావాలంటే దాదాపు మనకు 70 మార్క్స్ వచ్చిన విద్యార్థులకు అందరికి కూడా సీట్ రావడం జరుగుతుంది, ఆల్ కేటగిరీస్. ఓకే, లైక్ ఏ విధంగా అంటే ఇక్కడ మనకు 75 అబోవ్ మార్క్స్ వచ్చిన విద్యార్థులకు అనమాట బీసీ వాళ్ళకి సీట్ రావడం జరుగుతుంది. అదే విధంగా బిలో 70 మార్క్స్ వచ్చిన విద్యార్థులకు కూడా ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ కూడా సీట్ రావడం జరుగుతుంది ఈ యొక్క కాలేజ్లో. ఓకే, నెక్స్ట్ అన్నమాట మనకు మోస్ట్ ఇంపార్టెంట్ కాలేజ్, 4th కాలేజ్ మనం చూసుకుంటే ఇక్కడ ఏదైతే సర్వేల్ బాయ్స్ ఎంపీసీ కాలేజ్, చాలా 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 ఇంపార్టెంట్ కాలేజ్ అనమాట. ఇక్కడ ఎన్ని మార్క్స్ వస్తే సీట్ రావడం జరుగుతుంది? ఓసీ కేటగిరీకి చూసుకున్నది ఇక్కడ 102 అనమాట, 102 మార్కులు వచ్చిన విద్యార్థికి ఇక్కడ సీట్ రావడం జరిగింది సర్వేల్ బాయ్స్ ఎంపీసీ కాలేజ్లో. ఓకే, అదే విధంగా మరి కాలేజీకి కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఉన్నాయో అందరూ వెరిఫై చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 100 అబోవ్ మార్క్స్ ఉన్న విద్యార్థులకు కూడా అందరికీ అనమాట ఆల్ కేటగిరీకి సీట్ రావడం జరుగుతుంది. అదే విధంగా మరి లీస్ట్ ఎన్ని మార్క్స్ ఉండాలి? ఇక్కడ చూడండి, మనకు దాదాపు మనకు 90+ మార్క్స్ ఉన్న విద్యార్థులకు కూడా సీట్ రావడం జరిగింది. అదే విధంగా ఇక్కడ మరి లీస్ట్ ఎన్ని మార్క్స్ ఉండాలి కూడా మనం వెరిఫై చేద్దాం అనమాట. 90 అబోవ్ అందరికి కూడా చూడండి, ఇక్కడ 90 అబోవ్ ఉన్నటువంటి విద్యార్థులకు అందరికి కూడా సీట్ రావడం జరిగింది. ఓకే, 100 కావచ్చు, 90 కావచ్చు, 94 కావచ్చు, 95 కావచ్చు, అదేవిధంగా 88 కావచ్చు, 87 కావచ్చు, ఈ విధంగా అనమాట. ఇక్కడ ఎవరికైతే ఇక్కడ బీసీడీ కావచ్చు, తర్వాత బీసీఏ కావచ్చు, బీసీబీ కావచ్చు, బీసీ కావచ్చు, బీసీడీ కావచ్చు, బీసీ కావచ్చు అనమాట. ఇక్కడ మెయిన్ గా బీసీ వాళ్ళకి వచ్చేసి 90+ మార్క్స్ వచ్చిన విద్యార్థులకు సీట్ రావడం జరిగింది. అదే విధంగా ఎస్సీ ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు అనమాట ఇక్కడ 90 బిలో అనమాట 89 కావచ్చు, 88 కావచ్చు, 87 కావచ్చు, ఇలా మార్క్స్ వచ్చిన విద్యార్థులకు కూడా సీట్ రావడం జరిగింది. అందరు కూడా ఒకసారి వెరిఫికేషన్ చేయండి. ఓకే, అదే విధంగా సర్వేర్ కాలేజ్ అయిపోయి మనకు నెక్స్ట్ వచ్చేసి అనమాట. నెక్స్ట్ కాలేజ్ మనం చూసుకున్నది ఇక్కడ ఏదైతే పోచంపాడ్ బాయ్స్ ఎంపీసీ కాలేజ్ అనమాట. మరి ఈ కాలేజ్లో సీట్ రావాలంటే మనకి ఎన్ని మార్క్స్ రావాలి? ఇక్కడ చూడండి, బీసీ వాళ్ళకు 80 మార్క్స్ రావాలి, అదే విధంగా 80 మార్క్స్ ఎబో రావాలి, అదే విధంగా ఓసీ వాళ్ళకు కూడా 80 మార్క్స్ ఎబో రావాలి, అదే విధంగా ఇక్కడ ఎస్సీ ఎస్టీ అదే విధంగా ఈ స్టూడెంట్స్ అనమాట 60+ మార్క్స్ వచ్చిన విద్యార్థులకు కూడా సీట్ రావడం జరుగుతుంది. ఓకే, పోచంపాడ్ బాయ్స్ కాలేజ్ ఎంపీసీ అనమాట. ఓకే, అదే విధంగా నెక్స్ట్ కాలేజ్ మనం షిఫ్ట్ అవుతా ఉన్నాం అనమాట. అందరూ కూడా నేను స్టెప్ బై స్టెప్ స్క్రోల్ చేస్తా ఉన్నాను కాబట్టి అందరూ కూడా వెరిఫికేషన్ చేయండి. ఎందుకంటే ఈ డాక్యుమెంట్ ఇవ్వడానికి అయితే లింక్స్ అయితే క్రియేట్ కావడం లేదు కాబట్టి మీకు ఈ విధంగానే మాన్యువల్ గా చూపించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కాలేజ్ మనం చూసుకున్నది ఇక్కడ ఏదైతే పెద్దాపూర్ క్యాంప్ బాయ్స్ కాలేజ్ అనమాట ఎంపీసీ కోర్స్. ఇక్కడ 90+ మార్క్స్ వచ్చిన విద్యార్థులు కూడా సీట్ రావడం జరుగుతుంది. అదే విధంగా లీస్ట్ మార్క్స్ మనం చూసుకున్నది ఇక్కడ బీసీ వారికి అనమాట. ఇక్కడ 89 మార్క్స్ ఉన్న విద్యార్థులకు సీట్ రావడం జరుగుతుంది. అదే విధంగా ఎస్సీ ఎస్టీ కేటగిరీ విద్యార్థులు మనం చూసుకున్నది ఇక్కడ ఏదైతే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు 55 మార్క్స్ వచ్చిన విద్యార్థులకు అనమాట సీట్ రావడం జరుగుతుంది. ఓకే, అదే విధంగా స్టెప్ బై స్టెప్ అందరూ వెరిఫై చేయండి, ఒక మార్క్స్ లిస్ట్ కావచ్చు, అదే విధంగా కోర్స్ కావచ్చు. అదే విధంగా నెక్స్ట్ కాలేజ్ మనం అయితే స్టెప్ బై స్టెప్ అయితే వెరిఫై చేద్దాం. నెక్స్ట్ కాలేజ్ మనం చూసుకున్నది మేడారం బాయ్స్ కాలేజ్ అనమాట. ఇక్కడ 93 మార్క్స్ వచ్చినటువంటి విద్యార్థులకు కూడా బీసీ విద్యార్థులకు సీట్ రావడం జరుగుతుంది. అదే విధంగా ఓసీ వాళ్ళకు కూడా మాక్సిమం సేమ్ మార్క్స్ అయితే ఉంటాయి అనమాట. అదే విధంగా ఇక్కడ ఏదైతే ఎస్సీ ఎస్టీ కావచ్చు, ఇక్కడ 50 అబోవ్ మార్క్స్ వచ్చినట్టు విద్యార్థులకు కూడా సీట్ రావడం జరుగుతుంది. ఓకే, మేడారం కాలేజ్. ఓకే, మద్దునూరు ఎంపీసీ బాయ్స్ కాలేజ్ మనం చూసుకున్నది ఇక్కడ 79 మార్క్స్ వచ్చినటువంటి విద్యార్థులకు సీట్ రావడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఇక్కడ బీసీ విద్యార్థులు అనమాట 70 అబోవ్ మార్క్స్ ఉన్నటువంటి విద్యార్థులకు సీట్ రావడం జరుగుతుంది. అదే విధంగా మరి ఎస్సీ ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు మరి చూసుకుందాం స్టెప్ బై స్టెప్. అయితే ఇక్కడ 60 అబోవ్ మార్క్స్ వచ్చిన విద్యార్థులకు సీట్ రావడం జరుగుతుంది. అదే విధంగా కాబట్టి మరి ఎంత ఉండాలి? ఇక్కడ 80, దాదాపుగా 80 మార్క్స్ ఉండాలి. అదే విధంగా లోయెస్ట్ మార్క్స్ మనం చూసుకున్నది ఇక్కడ 60-70 మార్క్స్ ఉన్న విద్యార్థులకు కూడా సీట్ రావడం జరుగుతుంది యొక్క మద్నూర్ కాలేజ్లో. ఓకే, తర్వాత నెక్స్ట్ కాలేజ్ మనం చూసుకున్నది ఇక్కడ ఏదైతే లింగంపల్లి అనమాట, లింగంపల్లి బాయ్స్ కాలేజ్ అనమాట. ఇక్కడ అయితే 81 మార్క్స్ ఉన్న విద్యార్థులకు సీట్ రావడం జరిగింది కాబట్టి బీసీ విద్యార్థులకు. అదే విధంగా మరి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు మరి ఎంత ర్యాంక్ ఎన్ని మార్క్స్ సీట్ వస్తుంది? ఇక్కడ 60 అబోవ్ మార్క్స్ ఉన్నటువంటి విద్యార్థులకు కూడా సీట్ రావడం జరుగుతుంది అనమాట లింగంపల్లి బాయ్స్ కాలేజ్ అనమాట. ఓకే, వెరిఫికేషన్ చేయండి అందరు కూడా ఈ యొక్క లిస్ట్ ని. ఓకే, నెక్స్ట్ మనం స్టెప్ బై స్టెప్ ఈ విధంగా చూస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే కేసరగుట్ట బాయ్స్ కాలేజ్ అనమాట. ఇక్కడ 101 మార్క్స్ వచ్చినటువంటి ఓసీ విద్యార్థికి సీట్ రావడం జరిగింది. అదే విధంగా 99 మార్క్స్ వచ్చిన ఓసీ విద్యార్థికి సీట్ రావడం జరిగింది. అదే విధంగా 97 మార్క్స్ వచ్చినటువంటి బీసీడీ విద్యార్థికి సీట్ రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఓసీ వాళ్ళకు 100 మార్క్స్, అదే విధంగా బీసీ వాళ్ళకు 90 అబోవ్ మార్క్స్ అనమాట. దాదాపు ఇక్కడ 90 మార్క్స్ అబోవ్ ఉన్నటువంటి విద్యార్థులకు యొక్క కేసరిగుట్ట బాయ్స్ కాలేజ్ సీట్ రావడం జరుగుతుంది అనమాట. అదే విధంగా ఎస్సీ ఎస్టీ వారికి మనం చూసుకున్నది ఇక్కడ 90 అబోవ్ మార్క్స్ రావాలి, ఇక్కడ 80 అబోవ్ మార్క్స్ రావాలి.
ఇక్కడ చూడండి 80 ఏవో మార్క్స్ వచ్చిన విద్యార్థులకు కూడా సీట్ రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కాలేజ్ మనం చూసుకుందాం స్టెప్ బై స్టెప్ అనమాట. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నెక్స్ట్ వచ్చేసి అనమాట ఎంకూర్ బాయ్స్ ఎంపీసీ కాలేజ్ అనమాట. 92 మార్క్స్ వచ్చిన విద్యార్థులకు బీసీ విద్యార్థులకు సీట్ రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ హైయెస్ట్ మార్క్స్ వచ్చేసి మనకు 90 మార్క్స్ అనమాట. మరి ఎన్ని మార్క్స్ వచ్చే సీట్ రావచ్చు బీసీ విద్యార్థులకు? అట్లీస్ట్ ఇక్కడ 80+ మార్క్స్ ఉన్నటువంటి విద్యార్థులకు అయితే సీట్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు మరి ఎన్ని మార్క్స్ ఉన్నది? దాదాపు అనమాట 70+ మార్క్స్ ఉన్నటువంటి విద్యార్థులకు కూడా సీట్ రావడం జరుగుతుంది యొక్క ఎంకూర్ బాయ్స్ ఎంపీసీ కాలేజ్ లో. ఓకే, అదే విధంగా నెక్స్ట్ కాలేజ్ మనం షిఫ్ట్ అవుతా ఉన్నాం. అందరూ కూడా వెరిఫికేషన్ చేయండి లిస్ట్ ని. ఓకే, తర్వాత బోరబండ అనమాట. బోరబండ బాయ్స్ కాలేజ్ అనమాట. 80+ మార్క్స్ ఉన్నటువంటి విద్యార్థులకు అయితే సీట్ రావడం జరుగుతుంది. బీసీ విద్యార్థులకు కావచ్చు, ఓసీ విద్యార్థులకు కావచ్చు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 70+ మార్క్స్ ఉన్నటువంటి విద్యార్థులకు అయితే ఇక బోరబండ ఎంపీసీ కాలేజ్ లో సీట్ రావడం జరుగుతుంది. బెల్లంపల్లి బాయ్స్ కాలేజ్ మనం చూసుకున్నది ఇక్కడ 93 మార్క్స్ ఉన్నటువంటి విద్యార్థికి సీట్ రావడం జరిగింది బీసీ విద్యార్థులకు. కాబట్టి ఇక్కడ టోటల్ ఎన్ని మార్క్స్ రావాలి ఇక్కడ బీసీ విద్యార్థులకు అన్నట్లయితే ఇక్కడ 86 మార్క్స్ ఉన్నట్లయితే సీట్ రావడం జరుగుతుంది. కాబట్టి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఇక్కడ 70 అబోవ్ సీట్ రావడం జరుగుతుంది బెల్లంపల్లి కాలేజ్ లో. అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ బెచ్చుపల్లి కాలేజ్ అనమాట. 100 మార్క్స్ ఉన్నటువంటి విద్యార్థులకు అయితే సీట్ రావడం జరుగుతుంది యొక్క బెచ్చుపల్లి కాలేజ్ లో. అదే విధంగా బీసీ వాళ్ళకి. అదే విధంగా మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఈ డాక్యుమెంట్ అయితే వెరిఫై చేస్తాను గైస్. ఇక్కడ స్క్రోల్ చేస్తా ఉంటాను, అందరూ కూడా చెక్అవుట్ చేయండి. ఓకే, ప్రతి ఒక్క విద్యార్థి చెప్పు అయితే ఏంటంటే చెప్పుండే పోతే మనకు టైం ఎక్కువ అవుతుంది కాబట్టి వీడియో ఎంత అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ ఏదైతే మీకు మార్క్స్ చూపించాను కదా, సెకండ్ బాక్స్ లో మార్క్స్ ఉన్నాయి. అదే విధంగా మనకి ఇక్కడ కేటగిరీస్ ఉన్నాయి. అదే విధంగా ఇక్కడ కలర్ నేమ్స్ అనమాట. ఈ యొక్క డాక్యుమెంట్ ని నేను ఇక్కడ పైనకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తా ఉంటాను మెల్లిగా. అందరూ కూడా వెరిఫికేషన్ చేయండి. ఓకే, మరి అందరూ కూడా మీకు సంబంధించిన మీకు మార్క్స్ ఎన్ని వచ్చాయి, అదే విధంగా మీకు ఏ కలర్ సీట్ వచ్చే అవకాశం ఉందని అందరూ కూడా ఇట్లా వెరిఫికేషన్ చేయండి. అందరూ కూడా మార్క్స్ యొక్క లిస్ట్ అనమాట. స్టూడెంట్స్ అందరూ కూడా వీలైతే ఈ యొక్క లీస్ట్ అన్న స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎందుకంటే లింక్ అయితే క్రియేట్ అవ్వట్లేదు కాబట్టి మీకు అందరూ కూడా ఈ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతున్నమాట. ఇప్పుడైతే బైపీసీ లిస్ట్ అయితే ఓపెన్ కావడం జరిగింది. దాదాపు మనకి ఇక్కడ 40 పేజెస్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. ఇంకా 30 పేజెస్ అయితే ఉన్నాయి కాబట్టి మీకు ఇక్కడ ఈ విధంగా స్క్రోల్ చేస్తూ వెళ్తూ ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా వెరిఫికేషన్ చేసుకోండి. ఓకే, స్టూడెంట్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒకసారి కామెంట్ బాక్స్ లో కామెంట్ తెలియజేయండి. మీకు అందరూ కూడా ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మన ఛానల్ తరఫు నుంచి మీకు సీటు వచ్చి కాలేజీకి వెళ్ళేంత వరకు. ఇక్కడ వీడియోని మనం చేద్దాం లాంగ్ అయితే ఉంది కాబట్టి మీకు ఈ విధంగానే షార్ట్ వీడియో చూపించడం జరుగుతుంది అనమాట. ఇక్కడ లింక్ అయితే ప్రిపేర్ చేయడానికి వస్తలేదు డాక్యుమెంట్ లింక్ కాబట్టి మీకు ఈ విధంగా మాన్యువల్ గా చూపించడం జరుగుతుంది అనమాట. అప్కమింగ్ లో ఏమైనా లింక్ అయితే ప్రిపేర్ అయినట్లయితే మీకు లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది డిస్క్రిప్షన్ లో. ఓకే, కాబట్టి ప్రస్తుతానికి అయితే ఇక ఈ విధంగా అయితే అడ్జస్ట్ అవ్వండి. ఎందుకంటే టైం అయితే ఎక్కువ స్పెండ్ చేస్తారు కానీ మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట ఈ యొక్క వీడియో తరపు నుంచి. ఓకే, అదే విధంగా రిగార్డింగ్ దిస్ మరి ఎలా సెలెక్షన్ చేస్తారో, మరి ఎప్పుడు మీకు సీట్ ఎప్పుడు వస్తుంది, మరి ఎలా ప్రొసీడ్ అవ్వాలి అప్కమింగ్ కౌన్సిలింగ్ అని కూడా మీకు కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మన ఛానల్ తరపు నుంచి మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క విద్యార్థి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా మీరు ఫ్రెండ్స్ అందరికీ వీడియో షేర్ చేయండి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీకు కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ తెలియండి. మీ కామెంట్ చూసి మళ్ళీ ఒక వీడియో రూపంలో మీ ముందుకు వచ్చి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే గైస్, అందరు డాక్యుమెంట్ అయితే వెరిఫికేషన్ చేయండి. అందరూ కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుందన్నమాట. దాదాపుగా 60 పేజెస్ అయితే కంప్లీట్ కావడం జరుగుతుంది కాబట్టి ఇంకా మనకు దాదాపుగా 13 పేజెస్ అయితే ఉన్నాయన్నమాట. అందరూ కూడా వెరిఫికేషన్ చేయండి ఒక డాక్యుమెంట్ ని. బైపీసీ కావచ్చు, ఎంపీసీ కావచ్చు, ఓన్లీ ఫర్ బాయ్స్ అనమాట. అప్కమింగ్ లో వచ్చేసి అనమాట గర్ల్స్ ఇక్కడ వీడియో చేయడం జరుగుతుంది. గర్ల్స్ అందరూ కూడా వెరిఫికేషన్ చేయండి. ఓకే, ఈ వీడియో చాలా లెంత్ ఉంది. ఇప్పటికే ఒక దాదాపుగా 15 మినిట్స్ అయితే కంప్లీట్ కావడం జరిగింది కాబట్టి ఇంకా లెంత్ అవుతే స్టూడెంట్స్ కి ఒక బోర్ వస్తుందన్న ఉద్దేశంతో ఈ విధంగా అందరూ కూడా స్క్రోల్ చేస్తా వెళ్తా ఉన్నాను ఒక డాక్యుమెంట్. ఓకే, విద్యార్థులు అందరూ కూడా చూడండి మీకు సంబంధించి కంప్లీట్ గా లాస్ట్ ఒక కట్ ఆఫ్ మార్క్స్ అనమాట. మరి ఎన్ని మార్క్స్ ఉంటే ఏ కలర్ సీట్ వస్తుందో ఒకసారి వెరిఫికేషన్ చేయండి. మీకు వీడియోలు ఎంత అనిపించచ్చు కానీ మీకు ఎగ్జాక్ట్ గా మీకు సీట్ వస్తుందా రాదా, మరి ఎలా ఉంటుందని కూడా మీకు ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట. సెకండ్ ఫేజ్ యొక్క లిస్ట్ అనమాట. ఫస్ట్ ఫేజ్ మనకి ఇక్కడ వెబ్సైట్ లో ప్లేస్ చేయలేదు. ఓకే, ఇదనమాట కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అందరు కూడా అప్ టు అనమాట బైపీసీ సంబంధించి కావచ్చు, ఎంపీ సంబంధించి కావచ్చు, కంప్లీట్ గా మీకైతే కట్ ఆఫ్ మార్క్స్ చూపించడం జరిగింది అనమాట. తెలంగాణ లోపల బైపీసీకి ఎంపీసీకి ఎన్ని కాలేజెస్ ఉన్నాయో బాయ్స్ సంబంధించి కంప్లీట్ చూపించాను. ప్రతి ఒక్క విద్యార్థి అయితే వెరిఫికేషన్ చేయండి యొక్క కంప్లీట్ వీడియో అనమాట. ఇదనమాట కంప్లీట్ ఇన్ఫర్మేషన్.
తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు అందరు కూడా కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మన ఛానల్ తరపు నుంచి మీకు సీటు వచ్చి కాలేజ్కి వెళ్ళేంత వరకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.